హాయ్ అండి. అందరికీ నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజైతే నేను మా పిల్లల కోసం కొబ్బరి ఉండలు రెడీ చేద్దామనుకుంటున్నానండి. కొబ్బరి ఉండలకి కావాల్సిన కొబ్బరికాయలనైతే నేనే స్వయంగా ఒలిచానండి. కనీసం ఒక 10 కాయలైనా ఒలుచుకుంటాను. వాటన్నిటిని కూడా నేను నీట్‌గా తొక్క తీసి, నీట్‌గా చేసుకొని వాటన్నింటిని పగలగొట్టి చిన్న చిన్న పీసెస్‌గా చేసుకొని ఒక చిన్న డబ్బాలో వేసుకున్నానండి. వాటన్నింటిని కూడా నీట్‌గా క్లీన్ చేసి కడిగిన తర్వాత మిక్సీ జార్‌లో వేసుకొని ఇలా మిక్సీ పట్టానండి. కొబ్బరి పొడినంతటిని కూడా వడకట్టేసుకొని కొబ్బరి మిల్క్‌నైతే సెపరేట్ చేస్తామండి. ఇప్పుడు ఆ కొబ్బరి పొడిని ఒక 10 నిమిషాలు ఎండబెట్టి తర్వాత నేను కొంచెం వేపేసానండి. బాగా వేగిన తర్వాత నేనిప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని పెద్ద బిర్యానీ బేషన్స్ టైప్ ఒకటి తీసుకొని అందులో కొంచెం బెల్లం వేసి అది కొంచెం బాగా పాకం వచ్చే వరకు దాన్ని బాయిల్ చేశామండి. ఇప్పుడైతే పాకం అయితే రెడీ అయిపోయింది. చూడండి ఒకసారి నేను కూడా వాటర్‌లో వేసి చూపిస్తున్నాను. ఇలా తీసుకొని పాకాన్ని వాటర్‌లో కొంచెం ప్లేట్‌లో తీసుకొని వేసిన తర్వాత అలా ఉండలా కొంచెం ఇలా ఉండలా అయిన తర్వాత మనకైతే పాకం అయితే రెడీ అయిపోయినట్టండి. ఇప్పుడు మనం కొబ్బరి తురుముని ఆ బెల్లం పాకంలో వేసుకొని బాగా తిప్పుతూ ఉండాలండి. అది బాగా తిప్పకపోతే ఉండకట్టేస్తుంది, లేదంటే అడుగు పట్టేస్తుందనమాట. మనం తిప్పుతూ ఉంటూ వేసుకోవాలి. నాకైతే ఒకళ్ళు హెల్ప్ తీసుకున్నాను నేను. ఇలా వేసిన తర్వాత అలా మొత్తం అంతా అయిన తర్వాత ఒక 10 నిమిషాల పాటు నేనైతే స్లో ఫ్లేమ్‌లో ఉంచి కొబ్బరి తురుమంతా కూడా బాగా వేగిన తర్వాత దాన్ని వేసిన తర్వాత ఒక 5 నిమిషాల పాటు అలానే ఉంచుతామండి. ఇలా ఉంచడం వల్ల మనకి కొంచెం పాకం అనేది కొబ్బరికి బాగా పట్టి ఉండ అయితే చాలా నీట్‌గా పర్ఫెక్ట్‌గా ఉంటుందండి. నేనైతే ఇలా చేశానండి. నాకు వచ్చిన విధానం అయితే ఇదే. మీకు ఒకవేళ ఇలా కాదు వేరేలా చేయాలి, ఇలా బాలేదు అని ఎవరైనా అనుకుంటే నాకు కామెంట్ రూపంలో తెలియపరచండి. నేనిప్పుడైతే మొత్తం అంతా కొబ్బరి తురుమైతే పాకంలో మొత్తం వేసానండి. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు దీన్ని కొంచెం చల్లారించిన తర్వాత చిన్న చిన్న ఉండలుగా చేసేస్తానండి. చూడండి ఎంతైతే చాలా బాగుంది. ఇలాచీ స్మెల్ కూడా ఎంత బాగా వస్తుందో, చాలా నీట్‌గా కనిపిస్తుంది. పర్ఫెక్ట్‌గా వస్తుంది అనుకుంటున్నాను. ఓకే అండి. ఇప్పుడైతే ఉండలు చుట్టేద్దామండి. కొంచెం వేడిగా ఉంది. అలా వేడివేడిగా ఉన్నా సరే లైట్‌గా అలా ఉండలు చుట్టేస్తున్నానండి. ఓకే అండి. పర్ఫెక్ట్‌గా వస్తుంది. బాగుంది కూడా. ఓకే అండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ చూడాలనుకున్న వాళ్ళు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ మై వీడియోస్. ఇవన్నీ కూడా నేను ఒక డబ్బాలో అయితే స్టోర్ చేసుకున్నానండి. పిల్లలకి అయితే ఒక 5, 10 డేస్ అయితే వస్తాయి. ఎందుకంటే నేను తక్కువ చేశాను కాబట్టి. ముగ్గురు పిల్లలండి. వాళ్ళు వెంటనే లాగించేస్తుంటారు. ఓకే అండి. థ్యాంక్ యూ టు ఆల్.